చేస్తారంటే జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. నా యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కావాలి. మెల్లిగా కళ్ళు మూసుకోండి. ఓకే, జస్ట్ లిజన్ మై వర్డ్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడో శబ్దాలన్నీ మీకు వినబడుతున్నాయి. అన్ని శబ్దాలని వెంటనే మీరు ఏం చేస్తారంటే అవాయిడ్ చేస్తారు. అక్కడ ఫోకస్ చేయాలి. మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కళ్ళు మూసుకోరు మెల్లిగా. మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీ ముక్కులో ఉన్నటువంటి ఆ 2 రంధ్రాలలో ఏ రంధ్రంలో నుంచి మనకు గాలి లోపలికి వెళ్తుంది, ఏ రంధ్రంలో నుంచి గాలి బయటకు వస్తుంది. సింపుల్గా ఈ ఒక్క అంశం మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. మధ్య మధ్యలో ఇది ఫోకస్ చేస్తున్న టైంలో ఏవో చప్పులు వినబడతాయి. మన ధ్యాస మెల్లిగా అటు వెళ్ళిపోతుంది. అటు వెళ్ళిపోయిన వెంటనే కట్ చేసి మళ్ళీ మన ఆ నోస్ మీదకి రావాలి. నోస్ దగ్గర ఉన్నటువంటి ఆ బ్రీతింగ్ మీదనే ఫోకస్ చేయాలి. జస్ట్ ఫోకస్ ఆన్ బ్రీతింగ్ పెట్టి మెల్లిగా మీరు ఏం చేస్తారనంటే అని ఇప్పుడైతే ఈ రోజుకైతే జస్ట్ బ్రీతింగ్ మీదనే ఫోకస్ చేయాలి. ఎస్, మీకు డిఫరెంట్ సౌండ్స్ వినబడతాయి. అయినా సరే వాటిని మెల్లిగా కట్ చేస్తూ మళ్ళీ మీ యొక్క బ్రీతింగ్ అంతా కూడా నోస్ మీదనే ఫోకస్ చేయాలి. ఎన్ని వందల ఆలోచనలు వచ్చినా సరే ఆ ఆలోచనలన్నీ కూడా కట్ చేసి వెంటనే ఇక్కడనే ఫోకస్ చేయాలి. మీ ధ్యాస వెంటనే పక్కకి వెళ్ళిపోతుంది, ఏదో సౌండ్స్ మీదకి వెళ్తుంది. వెంటనే ఫోకస్ చేయాలి. మళ్ళీ మీ యొక్క నోస్ మీదనే ఫోకస్ చేయాలి. ఎన్నిసార్లు పోయినా సరే అన్నిసార్లు కట్ చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ రావాలి. తొందరగా రియలైజ్ కావాలి. తొందరగా రియలైజ్ అయిపోయి వెంటనే మళ్ళీ మీ నోస్ దగ్గర బ్రీతింగ్ మీదనే ఫోకస్ చేయాలి. మీరు బొట్టు పెట్టుకునే దగ్గర ఫోకస్ చేయాలి. ఏదో ఒక ప్లేస్ డిసైడ్ చేసుకోండి. ఫోకస్ ఆన్ వేర్ యు ఆర్ ఐదర్ బ్రీతింగ్ ఆర్ బ్యూటీ స్పాట్. ప్రధానంగా మీకు చల్లని గాలి మీ ఒంటికి తగులుతూ ఉంది. హ్యాపీ ఫీలింగ్స్, మార్నింగ్ హ్యాపీగా ఫీలింగ్స్ అనిపిస్తున్నాయి. జస్ట్ ఫోకస్ ఆన్ ద బ్రీతింగ్. ఎటు సరే వెంటనే మళ్ళీ ఫోకస్ కాన్సన్ట్రేటెడ్ చేయాలి. ఓకే, ఇంకొక నిమిషమే ఉంది. మీ యొక్క ఫోకస్ ఇంకా కాస్త మెల్లిగా ఇంక్రీజ్ చేయాలి. ఏ ముక్కులోంచి గాలి పోతుంది, ఏ రంధ్రంలోంచి గాలి బయటకు వస్తున్నది అనే ధ్యాస మీద తప్ప శ్వాస మీదనే ధ్యాస ఉంచాలి. మన టాపిక్ పేరు శ్వాస మీదనే ధ్యాస. ఎటు పోయినా సరే మళ్ళీ బ్యాక్ రావాలి. కొన్ని వందల ఆలోచనలు వస్తాయి. సడన్గా బయటకు వెళ్ళిపోతాం, మనం ఏదో ఆలోచిస్తాం, మళ్ళీ వెంటనే బ్యాక్ రావాలి. ఈ ఆలోచనని బ్రేక్ చేసి మళ్ళీ మనం ఇటు రావడం అనేది మన యొక్క మెయిన్ ఫోకస్. లాస్ట్ 30 seconds. Keep focusing on your breathing. Twenty seconds. Ten seconds. 5 seconds. 4, 3, 2, 1. ఇప్పుడు ఏం చేస్తారంటే మెల్లిగా 2 చేతులను పైకి లేపి బాగా రబ్ చేయండి. హీట్ జనరేట్ అయిన దాకా రబ్ చేయండి. లోపల వేడి పుట్టాల చేతులను. ఆ వేడిని మీ కళ్ళకు అద్దుకోండి. ఒక్కసారి అద్దుకోండి. వేడి జనరేట్ కాగానే కళ్ళకు అద్దుకోండి. ఎస్, కళ్ళకు అద్దుకోండి. ఓకే, ఇంకోసారి రబ్ చేయండి. అగైన్ రబ్. జనరేట్ హీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇట్లా అడ్డంగా చేతులు పెట్టేసి కళ్ళకు రబ్ చేయండి.
ఎస్. ఓకే. చేతులు తీసేసి స్లోగా మెల్లిగా కళ్ళను ఓపెన్ చేయండి. ఎస్. హౌ ఇట్ ఇస్ రిలాక్స్. ఎట్లా ఉంది? బాగుందా? కొద్దిగా ఫ్రీడమ్ మంచిగా అనిపించిందా? ఒకసారి పడుకుని లేచినట్టు అనిపించిందా? ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ మైండ్ఫుల్నెస్. ప్రతిరోజు ఒక 2 నిమిషాలు మనం ఇది చేస్తాం. ఇది ఎప్పుడు చేయొచ్చు అని అంటే క్లాస్లో ఉన్నప్పుడు చేయొచ్చు, లేదా పడుకునేప్పుడు చేయొచ్చు. దీంతో పాటు ఒక ఆ, మంత్రం అంటాం దాన్ని. మంత్రం అంటే ఆ సౌండ్స్ తోటి మన బ్రెయిన్లో వైబ్రేషన్ వస్తుంది. ఆ సౌండ్స్ ఒకసారి విందాం. ఆ అనాలి. ఆ ఒక పదం ఏంటి? ఆ. రెండో పదం ఊ. రెండోది ఊ. మూడో పదం ఏంటి? మ్. మామ మిమి ము. ఓకే. ఫస్ట్ ఆ అవుతాను అంటే ఆపుకుంటా అనద్దు. ఎంతసేపు వీలైతే అంతసేపు అదే అలా. నెక్స్ట్ సెకండ్ వర్డ్, దెన్ థర్డ్ వర్డ్. ఓకే. చూద్దాం. ఫస్ట్ ఆనందం కంటిన్యూ. నెక్స్ట్ ఊ అందం. ఇట్లా అనగానే ఊ స్టార్ట్ చేయాలి. ఇట్లా అనగానే మూ స్టార్ట్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఆ. రెడీ? 1 2 3. గట్టిగా లేదు. ఈ అంటున్నప్పుడు ఇక్కడ ఏదో కొద్ది వైబ్రేషన్ అనిపిస్తుందా? కొద్దిగా ఇక్కడ ఏదో అనిపిస్తుందా? దానితోటి బీభత్సమైన చేంజెస్ అవుతాయి మన బ్రెయిన్ లోపల. ఓకే. ఇది ఇప్పుడు కళ్ళు మూసుకొని చేయాలి. కొద్ది గట్టిగా రాదు. సౌండ్ ఇంకా సరిపోదు. కొద్ది గట్టిగా రాదు. రెడీ? ఈసారి కళ్ళు తెరిస్తే గట్టిగా రాదు. రెడీ? 1 2 3 స్టార్ట్. అయితే మీ కెపాసిటీని బట్టి దాన్ని మెల్లిగా పెంచాలి. ఓకే. రైట్. సో ఇప్పుడు ఇది రేటెడ్ ఎలర్జీ ఈ మైండ్ఫుల్నెస్ టాపిక్. ఇప్పుడు ఒక మంచి స్టోరీ చెప్తాను. ఓకే. మీ చేతులు అట్లా పెట్టండి. ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో. అయితే మనకు జరుగుతున్నటువంటి సంఘటనలలో